హాయ్ అండి. బయట వర్షం పడుతుంటే ఇలా వేడివేడిగా స్నాక్స్ తింటుంటే చాలా బావుంటుంది కదండీ! అండ్ చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. టమాటా కచప్‌తో తింటే అద్దిరిపోతుందండి. దీనికోసం 2 ఆలుని తీసేసుకొని, పీల్ చేసుకొని ప్రెషర్ కుక్కర్‌లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఉడకబెట్టేసుకోండి. ఈలోగా బౌల్‌లోకి 1 ½ కప్ వరకి మైదా పిండిని తీసేసుకుంటున్నానండి. ఇలా మైదా పిండిని యాడ్ చేశాక వాముని తీసేసుకొని కొంచెం క్రష్ చేసేసుకొని ఇందులోకి వేసేసుకోండి. ఇలా వేసుకున్నాక ఇందులోకి కొంచెం సాల్ట్‌ని కూడా వేసేసి పిండిని చక్కగా కలిపేసుకున్నాక ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకి ఆయిల్‌ని కూడా వేసేసి ఆయిల్ మొత్తం పిండిలో కలిసేట్టుగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి కొంచెం కొంచెం వాటర్‌ని వేసేసుకుంటూ పిండిని కలిపేసుకోవాలి. ఎక్కువగా లూజ్‌గా కలుపుకోకండి. కొంచెం చపాతీ పిండిలాగా ఉంటే సరిపోతుంది. ఇలా కలుపుకున్నాక పైనుంచి మరి కాస్త ఆయిల్ వేసేసి 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోండి. మూత పెట్టేసి ఇలా మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఈలోగా బంగాళాదుంపలు కూడా చక్కగా ఉడికిపోయాయి. ఆలు స్మాషర్ తోటి ఒక్కసారి ఇలా మెదిపేసుకుంటే సరిపోతుందండి. ఉండలేం లేకుండా చక్కగా మెత్తగా అనేసుకున్నాక ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, కరివేపాకును కూడా వేసేసుకొని పచ్చిమిర్చిలను యాడ్ చేయండి. ఇవి అక్కడక్కడ తగులుతూ కొంచెం స్పైసీనెస్‌గా చాలా బాగుంటాయి. అలాగే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా వేసేసి ఇప్పుడు ఇందులోకి కొంచెం సాల్ట్, అలాగే కారం కొంచెం యాడ్ చేశాను. అండ్ ఇందులోకి జీలకర్ర పొడి యాడ్ చేసేసుకోండి. అండ్ కొంచెం కసూరి మేతిని కూడా వేసేసి మంచిగా కలిపేసుకోవాలి. కొంచెం జీలకర్ర కూడా వేసేసుకోండి. ఇలా వేసేసుకున్నాక కొంచెం మీకు కలర్ కోసం ఇక్కడ కొంచెం పసుపును కూడా యాడ్ చేశానండి. ఇలా పసుపును వేసేసి మంచిగా కలిపేసుకోవాలి. మన ఛానల్లో ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే ఉన్నాయండి. ఒకసారి విజిట్ చేయండి. నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ఇలాగా కలిపేసుకున్నాక ఈ బ్యాటర్ని ఇలా చిన్న చిన్న ఉండల్లాగా చేసేసుకోవాలి. మరి అంత రౌండ్గా కాకుండా కొంచెం ఇలా ఒత్తేసుకుంటే సరిపోతుందండి. ఈ అంత బ్యాటర్ని కూడా ఇలానే ప్రిపేర్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇలా కొంచెం వడ షేప్లో ఉన్నట్టుగా అన్నీ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. పిండి చక్కగా నానిపోయింది కదా. ఇప్పుడు దీన్ని 2 పార్ట్స్ కింద చేసేసుకోండి. ఇలా 2 పార్ట్స్ కింద చేసేసుకున్నాక ఫ్లోర్ మీద కొంచెం ఇలా పొడి పిండిని చల్లేసి ఇలా మనం చపాతీలాగా తాల్ చేసుకోవాలి. కొంచెం పొడుగ్గా తాల్ చేసుకోండి. ఇలా పొడి పిండిని వేసేసుకుంటూ తాల్ చేసుకోండి. బ్యాటర్ అనేది ఇక్కడ చేస్తున్నప్పుడు మరి పలుచగా ఉండకూడదు, అలానే మందంగా ఉండకూడదండి. మీడియంగా ఉంటే సరిపోతుంది. ఇలా పొడుగ్గా చేసేసుకోవాలి. ఇలానే మిగిలిన పిండి ఉంది కదండి, దాన్ని కూడా ఇలానే పొడుగ్గా చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం చేసి పెట్టిన ఆలుని ఇలా ఒక్కొక్కటిగా దీనిపైన పెట్టేస్తూ చపాతీ పైన పెట్టేసుకోండి. ఇలా పెట్టేశాక పైనుంచి మరొక చపాతీని కూడా ఇలానే ప్రిపేర్ చేసేసుకోండి. ఇప్పుడు ఎడ్జెస్ని చక్కగా క్లోజ్ చేసుకోండి. 2 సమానంగా ఉండేట్టుగా చేసేసుకోండి. ఇలా కొంచెం ఫోర్స్ తోటి చేతితోటి ఒత్తితే చక్కగా క్లోజ్ అయిపోతుంది. చూడండి, మధ్యలో కూడా మన ఫింగర్స్ తోటి ఇలా అంటే మనకి కరెక్ట్గా స్టిక్ అయిపోతుంది. ఎడ్జెస్ ఏమన్నా ఎక్కువగా అనిపిస్తే కొంచెం నైఫ్ తోటి ఇట్లా సమానంగా కట్ చేసేసుకోండి. ఇలానే సెకండ్ రోల్ కూడా ఇలానే అనేసుకోండి. తర్వాత ఏదైనా నైఫ్ తోటి మధ్యలోకి కట్ చేసేసుకోవాలి. ఇలా మొత్తంగా చేసుకున్నాక మధ్యలో కూడా సేమ్ ఇలానే ఫింగర్స్ తోటి ఇలా కట్ చేసేసుకోండి. మీ దగ్గర నైఫ్ ఉన్న నైఫ్ తోటి ఇలా కట్ చేసేసుకోండి స్క్వేర్ షేప్లో లాగా. ఇలానే అన్నీ కట్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోండి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకుంటే సరిపోతుందండి. ఈవినింగ్ టైంలో పిల్లలకి స్కూల్ నుంచి వచ్చేసరికి ఇలా వేడివేడిగా చేసి పెడితే ఇష్టంగా తింటారండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు కదా. ఈ వీడియో నచ్చితే తప్పకుండా చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. చూడండి, ఇలా ఫ్రై చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. అన్నీ కూడా ఇలానే ఫ్రై చేసేసుకోండి. నేనైతే చేస్తుంటేనే మా ఫ్రెండ్ వాళ్ళు అయితే తినేసారండి. చూడండి, ఇలా అప్పటికప్పుడు స్నాక్స్ చాలా సింపుల్గా చేసుకోవచ్చు కదా. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.